హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బాయ్. సో డార్లింగ్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎందుకు చేస్తున్నా అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఒక ఇదైతే నడుస్తుంది. అలేఖ్య చిట్టి పికిల్స్ మీద ఒక ఇదైతే నడుస్తుంది. సో దాని గురించి మాట్లాడదామని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో దీంట్లో నేను ఫస్ట్ డార్లింగ్స్ దీని మీద ఈ ఇష్యూ మీద అయితే నేను ఒక 3 పాయింట్స్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నా డార్లింగ్స్. అంటే అందరి గురించి ఇది అందరికీ క్లారిటీ ఇవ్వడానికి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి తను పికిల్స్ అమ్ముతుంది, అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పి తను పికిల్స్ బిజినెస్ చేస్తుంది. ఓకే, ఇట్స్ గుడ్, నేను కాదనట్లేదు. ఎవరి బిజినెస్ వాళ్ళది. ఓకే, మీరు రేట్స్ పెట్టారు, అది మీకు తగ్గట్టు మీరు మీ స్పైసెస్ ఏమైతే యూజ్ చేస్తారో అవన్నీ మీరు ఆలోచించుకొని మీకు తగ్గట్టు మీరు ప్రైజెస్ అయితే పెట్టారు. అది కూడా నేను రాంగ్ అనట్లేదు. ఇప్పుడు కొంతమందికి అది కరెక్ట్ ప్రైస్ అనిపిస్తుంది, లేదా కొంతమందికి తక్కువ అనిపించచ్చు, లేదా ఇంకొంతమందికి ఎక్కువ అనిపించచ్చు. ఎందుకు అంటే అది ఎవరి ప్రైజెస్ బట్టి ఎవరి దాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. అది ఎవరిది తప్పు కాదు. ఓకే, మీరు ఆ ప్రైజెస్ గురించి అడిగినందుకు నువ్వు పచ్చళ్ళే కొనలేనోడివి, నీ లవర్నో నీ వైఫ్నో లేకపోతే ఇంకెవరినో ఎట్లా పోషిస్తావు అని అడిగే రైట్ మీకు ఎవరు ఇచ్చారు ఫస్ట్ థింగ్. అండ్ అంత అబ్యూజింగ్గా లంజ కొడక ఇంకా జస్ట్ అబ్యూజింగ్గా మాట్లాడే రైట్స్ మీకు అసలు ఎవరు ఇచ్చారు? అది ఎవరి గురించి అయినా కానివ్వండి. ఒక అబ్బాయిది నేను విన్నాను ఆడియో, ఇంకో అమ్మాయిది విన్నాను. అమ్మాయి దగ్గర మాట్లాడింది కూడా నేను ఆడియోస్ అయితే విన్నాను. అసలు అంత అబ్యూజింగ్గా మీకు ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ మీరు సోషల్ మీడియాలోకి వచ్చారు యాజ్ ఎ నార్మల్ పర్సన్గా, మీరైతే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చారు, మీకంటూ కొంచెం ఫేమ్ వచ్చింది అండ్ మీకు మంచి గుర్తింపు వచ్చింది సోషల్ మీడియాలో. ఇట్స్ ఫైన్, మంచిది. అండ్ మీరు ఒక పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసిర్రు, అది నడుస్తుందా నడవట్లేదా, ఆ పికిల్స్ సేల్ అవుతున్నాయా అవ్వట్లేదా, లేకపోతే మీరు పాడేసుకుంటుర్రా, మీరు తింటుర్రా, లేదా కస్టమర్స్కి వెళ్తుందా అనేది అది సెకండరీ పాయింట్. ఓకే, మీరు పికిల్స్ బిజినెస్ ఓకే, ఇట్స్ ఆల్సో గుడ్. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, అది కూడా మంచిదే, కాదు అనట్లేదు. ప్రైజెస్ అనేటివి అది కూడా మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే, అది కూడా మీ ఇష్టం, మేము కాదనట్లేదు. కానీ ఆ ప్రైజెస్ తగ్గిమని అడిగినందుకు తిట్టడం అనేది అబ్సల్యూట్లీ ఇట్స్ రాంగ్. ఫస్ట్ థింగ్, అబ్సల్యూట్లీ ఇట్స్ రాంగ్. అది అయిపోయాక కూడా ఆ ఇష్యూ అయిపోయి ఇప్పటికి నాకు తెలిసినంత వరకు 2 weeks, 1.5 week to 2 weeks అవుతుంది. కానీ ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. అట్లా అని చెప్పి మీ సిస్టర్ కూడా ఉన్నారు, మీ సిస్టర్ కూడా మీ పికిల్స్ ప్రమోట్ చేశారు, సుమి టాక్స్ అని చెప్పి ఛానల్తో ప్రమోట్ చేశారు. అయిపోయి అది మీ పికిల్స్ బిజినెస్ గురించి లేదా మీ ఇంటర్వ్యూస్ కూడా చేశారు, తను అన్నీ చేశారు. ఇప్పుడు వచ్చేసి తనది కూడా నేను వీడియో అయితే చూశాను, సుమి టాక్స్లో నేను ఫాలో అవుతా, అది కూడా నేను వీడియో అయితే చూశాను. చూసి నాకు ఒకటి ఇక్కడ మీ సిస్టర్ని కూడా నేను అడగాలి అనుకుంటుంది. ఒకటి అక్క సుమి అక్క ఒకటి నేను అడగాలనుకుంటుంది. ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తారు, మీకు ఫేమ్ వచ్చింది. ఓకే, అంటే మీరు ఫేమ్ వచ్చింది కదా అని చెప్పి, మీకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీ చెల్లెలు ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం కరెక్టా? ఫస్ట్ థింగ్. అంటే అప్పుడు మీ చెల్లెలు తిట్టినట్టు ఇంకొకరు తిట్టలేరా? మరి మాలాంటి వాళ్ళు తిడితే మీరు తట్టుకోగలుగుతారా? మేము తిడతాము అని చెప్పట్లేదు అక్క, కానీ అడుగుతున్నాం ఎందుకు అంటే, మరి మీ చెల్లి తిట్టింది, మరి మేము తిట్ట రైట్స్ అయితే మాకు ఉన్నాయి యాజ్ పర్. ఎందుకు అంటే ఆ మాటలు విన్నప్పుడు నాకే కాదు, మా పక్కన మా మదర్ ఉన్నారు, మా మదర్కి కూడా చాలా అంటే చాలా అబ్యూజింగ్ అనిపించింది మాటలు యాజ్ పర్. ఆమె ఒక ఉమెనే, అసలు ఏంటి అమ్మ ఇట్లా మాట్లాడుతుంది అనే మాట మా మమ్మీ కూడా మాట్లాడేది. కానీ అసలు మాట్లాడింది మీ చెల్లికి ఇంతైనా ఏమన్నా అనిపిస్తుందా? మీరు అంటుర్రు నా ఫోటో పెడుతున్నారు, నేనేం చేయలేదు, నాకు సంబంధం లేదు, నా ఫోటో పెడుతున్నారు థంబ్నెయిల్స్లో, లేకపోతే మీ హస్బెండ్ ఫోటో పెడుతున్నారు, లేదా అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారు అని. ఓకే, మీ విషయంలో అబ్యూజింగ్గా మాట్లాడడం తప్పే కాదనట్లేదు, అది ఎవరైనా కానివ్వండి మాట్లాడడం తప్పే. మీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది సెకండరీ పాయింట్. కానీ మాట్లాడడం తప్పే కాదనట్లేదు, మీ గురించి కానీ మీ హస్బెండ్ గురించి కానీ మాట్లాడడం తప్పే కాదనట్లేదు. కానీ మీ చెల్లి చేసింది కూడా తప్పే, అది మీరు ఒప్పుకోవట్లేదు. మీ చెల్లి చేసింది తప్పు అని మీరు ఒప్పుకోవట్లేదు. ఎప్పటికీ చూసినా అసలు ఎందుకు మాట్లాడిందో నాకు తెలియదు, ఎందుకు జరిగిందో నాకు తెలియదు, దీంట్లో నన్ను నా హస్బెండ్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే మాట్లాడుతున్నారు మీరు. అది మాత్రం కరెక్ట్ కాదక్క, ఫస్ట్ థింగ్. ఇంకోటి, మీకు ఫేమ్ వచ్చింది అనే ఒక చిన్న చూసుకొని
ఫేమ్ వచ్చినంత మాత్రం ఏది చేసినా చెల్లుతుంది అనుకోవడం ఇట్స్ రాంగ్. ఎందుకు అంటే ఇట్లానే ఫేమ్ వచ్చింది అనే తప్పులు చేసారు కొంతమంది. చెప్తా, అది కూడా పేర్లతో సహా చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫన్ బకెట్ భార్గవ్, తనకు ఫేమ్ వచ్చింది అని చెప్పి అమ్మాయిల దగ్గర తప్పుడుగా వెళ్ళి ఈరోజు అది 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తుంది తను. అట్లా మీ చెల్లెలకు కూడా ఏదో ఒక రోజు ఇదవుతుంది. ఏంటి అంటే తను మాట్లాడిన మాటల వల్ల ఇవాళ పికిల్స్ బిజినెస్ పడిపోయింది. రేపొద్దున తను మాట్లాడిన మాటల వల్ల తన ఫేమేగా మీ ఫేమ్, మీ ఫ్యామిలీ ఫేమ్, మీ ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్, మీ పికిల్స్ బిజినెస్కి ఉన్న రెప్యుటేషన్, మీకున్న రెప్యుటేషన్, మీరు ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్న యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ అన్నీ కూడా ఒక్క క్షణంతో డౌన్ఫాల్ అయిపోతాయి. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో నేనైతే ఫైనల్లీ ఒకటే చెప్తున్నా అక్క, మీకు కానీ అలాగే అక్కకు కానీ ఒకటే చెప్తున్నాను, ఇట్లా మాట్లాడడం అనేది చాలా రాంగ్. ఇంకోసారి ఈ మాట విన్నాం అనుకోండి, మేము అబ్యూజింగ్గా మాట్లాడాల్సి వస్తుంది. అండ్ సుమి అక్క మీరు అంటున్నారు, ఓకే నేను విన్నాను, ఓకే కామెంట్స్లో ఇట్లా బయట కనిపిస్తే ఇది చేస్తాం, అది చేస్తాం, చంపేస్తాం, రేప్ చేస్తాం అనే దానికి లైక్స్ కొడుతున్నారు అనేది మీరు మాట్లాడు. అది కూడా తప్పే, నేను కాదనట్లేదు. చంపే రైట్ లేదు, రేప్ చేసే రైట్ లేదు. అట్లా అని చెప్పి రేప్ చేస్తే చూస్తూ ఉంటాము అని కూడా ఎవరు అనుకోకండి. రేప్ చేస్తే వాడిని ఇట్లా చేయాలో అది చేస్తారు జనాలు, అది కూడా రాంగ్, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ మీ చెల్లి చేసింది కూడా రాంగ్. కాబట్టి తనతో ఏంటి అంటే ఒక సారీ అయితే చెప్పియండి మీరు. ఫస్ట్ థింగ్, మీరు ఏదో ఒకటి చేసి ఏమైనా మాట్లాడండి, జనాలలోకి తీసుకొచ్చి. ఎందుకంటే మీరు ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, ఫేమ్ ఉంది మీకు, కొన్ని లక్షల మంది మిమ్మల్ని ఫాలో అవుతారు. కాబట్టి మీరు చేసిన ప్రమోషన్స్, మీ చెల్లెలు చేసిన ప్రమోషన్స్, లేదా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్తో చేయించిన ప్రమోషన్స్ తరఫున చాలామంది మీ పికిల్స్కి ఇష్టపడి కొన్నోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ బాధపడుతుంది. అసలు మేము అలేఖ్య చిట్టి పికిల్స్ ఎందుకు కొన్నాం రా నాయన అని చెప్పి బాధపడే రోజుకి వచ్చింది. కాబట్టి ఆ బాధ పడద్దు ఎవరు కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని నమ్మి ఉన్నారు కాబట్టి దానికి రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. సో అది రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ చెల్లితో సారీ చెప్పండి వీలైనంత తొందరలో. లేదు మళ్ళీ ఇదే ఇష్యూ కనుక రిపీట్ అయ్యింది అనుకోండి, ఇది చాలా అంటే చాలా సీరియస్గా అవుతుంది. సో నాది ఒకటే ఒక రిక్వెస్ట్, వన్ అండ్ ఓన్లీ రిక్వెస్ట్, మీ చెల్లెలతో సారీ చెప్పియండి. ఇట్లా ఇంకోసారి మాట్లాడను అని కూడా చెప్పియండి. అంతే. థ్యాంక్ యూ.